చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో ప్రజాకలం వినతుల కార్యక్రమం జరుగుతుండగానే ఒక రైతు ఆత్మహత్యకు ప్రయత్నించడం అక్కడి అధికారులను ప్రజలను భయాందోళనకు గురిచేసింది. వెదరకుప్పం మండలానికి చెందిన గిరి అనే రైతు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను శరీరంపై పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. జెడ్పీటీసీ చల్లపాల్యం సుకుమార్ తనకున్న ఎకరా భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పెట్రోల్ పోసుకోవడాన్ని గమనించిన కలెక్టరేట్ సిబ్బంది వెంటనే స్పందించి అతనిపై నీళ్లు పోసి ప్రమాదాన్ని తప్పించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. బాధితుడు తన భూమి తనకు దక్కేలా చూడాలని అధికారులు వేడుకుంటున్నారు. జడ్పీస్ కావాలంటారు సార్. నాగరాజు అట్లా చెప్పు నీ సమస్య చెప్పు. పంచాయతీ గిరిజన సార్ 40 సంవత్సరాలు అవుతాం సార్. మా తాతలు కొన్ని పూలు సార్. 1 ఎకరా 7 సెంట్లు సార్. మొన్న చంద్రబాబు ప్రభుత్వంలో డబ్బు తీసుకున్నాం సార్. అది కడతా వస్తున్నాం, వడ్డీలు కూడా కడతా వస్తున్నాం సార్. మొన్న 24వ తేదీకి నేను పోయేసి మధ్య రిన్యూవల్ చేయాలి, డబ్బు కావాలి సార్ అంటే అది సుకుమార్ పేరుతో ఉంది, ఎక్కడి సుకుమార్ పేరుతో ఉంది అంటే నేను ఎక్కడికి పోవాలి సార్. నేను టికెట్ కూడా వదులుకున్నాను సార్. ఆయన రాయల్ నగర్లో ఉంటాడు సార్, పొట్టి దర్శనం రెడ్డి. ఆయన కోసం నేను రాయల్ నగర్ కూడా వదిలేను సార్, పూర్తిగా వదిలేను సార్. అసలు నా డిస్ట్రిక్ట్ ఆయన దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, అయితే జెడ్పీటీసీ సుకుమార్ తన ఎకరా భూమిని కూడా కబ్జా చేశారంటూ కూడా అక్రమంగా లాక్కున్నారంటూ కూడా ప్రస్తుతం రైతు ఆరోపిస్తున్న విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాం. అయితే ఏం జరుగుతుంది, పోలీసులు ఏమంటున్నారు, అసలు ఏం జరిగింది? వినయన ఉమ్మడి చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఏదైతే వెదురుకుప్పం మండల గ్రామానికి సంబంధించి గిరి అనే రైతు ఈ రోజు చిత్తూరు కలెక్టరేట్ లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా అక్కడున్న పోలీసులు నీటిని చల్లి వెంటనే ఆపివేశారు. గిరి అనే యువకుడికి సంబంధించిన భూమి అంటే 40 సంవత్సరాలుగా అతని కుటుంబం వారసత్వంగా వస్తున్న భూమిని గతంలో రీసర్వే పేరుతో జరిగిన చర్యల్లో ఏదైతే జెడ్పీటీసీ వెదురుకుప్పం జెడ్పీటీసీ సుకుమార్ ఆక్రమించుకొని తన పేరుతో రికార్డుల్లోకి ఎక్కించుకున్నాడని అతను ఆరోపిస్తున్నాడు. దీనికి సంబంధించి గతంలో తాను బ్యాంకు రెన్యువల్ చేశాను, బ్యాంకు లోన్ తీసుకున్నాను, రెన్యువల్ కోసం వెళ్తే నీ భూమి నీ పేరుతో లేదంటే అధికారులు చెప్పడంతో తాను అవాక్కయ్యాను. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి పలుమార్లు అధికారులు చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ సందర్భంలోనే సుకుమార్ ఏదైతే గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీసర్వే పేరుతో గతంలో జరిగిన వ్యవహారం వల్ల చాలా మంది భూములు తారుమారైన నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం సర్వేకి ఆదేశించింది. అయితే మొత్తం మీద చాలా మంది భూములు ఏ విధంగా ఇతరులు రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు తమ పేరుతో ఎక్కించుకోవడం, రికార్డులు లేక నమోదు చేయించుకోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. మొత్తం మీద గిరికి సంబంధించి తగిన న్యాయం చేయాలని అతని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే గిరి మీద ఆత్మహత్యాయత్నం కేసు కూడా పోలీసులు నమోదు చేశారు. వినయన రైట్ దామోదర్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రిన్యూవల్ చేయాలి, డబ్బు కావాలి సార్ అంటే అది సుకుమార్ పేరుతో ఉంది, ఎక్కడి సుకుమార్ పేరుతో ఉంది అంటే నేను ఎక్కడికి పోవాలి సార్. నేను టికెట్ కూడా వదులుకున్నాను సార్. ఆయన రాయల్ నగర్లో ఉంటాడు సార్, పొట్టి దర్శనం రెడ్డి. ఆయన కోసం నేను రాయల్ నగర్ వదిలేను సార్, పూర్తిగా వదిలేను సార్.